అలా మనుషులంతా కూడా బ్యాండ్ సొసైటీలో రేషించుకోండి. బ్యాండ్ సొసైటీ అంటే సింపుల్. ఇప్పుడు కోతుల గుంపు ఉంది ఉదాహరణకి. కోతుల గుంపుకు ఫ్యామిలీ, ప్రైవేట్ ప్రాపర్టీ, లేకపోతే పొలిటికల్ స్ట్రక్చర్ ఉంది. ఎట్లా బతుకుతుంది? వాడికి ఆకలి అయితే అడవిలోకి పోతే దొరికింది తింటే, ఓకే, నిద్రపోతే రిప్రొడ్యూస్ చేస్తే చనిపోతుంది. సో వన్స్ హ్యూమన్స్ వర్ లైక్ దట్. ఓకే, వన్స్ వీవర్ లైక్ దట్. అట్లా కొన్ని లక్షల సంవత్సరాలు సమాజం నష్టం, వేల సంవత్సరాలు సమాజం నష్టం. బట్ హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ సమ్వాట్ క్రియేటివ్ దాన్ ది ఎనిమల్ బ్రెయిన్స్. అంతే కదా, హ్యూమన్ ఈజ్ హైయెస్ట్ ఇంటెలెక్చువల్ స్పీసీ ఇన్ ది యూనివర్స్. ఎట్లా వచ్చింది ఏంటంటే దట్ ఈస్ అనదర్ క్వశ్చన్. దానికి వీ హ్యావ్ టు డూ సమ్ రీసెర్చ్. హౌ అంటే ఏంటంటే మనం ఇంటరాక్షన్ అయితే కదా, మనం వీ ఫేస్ డిఫరెంట్ ఎన్కౌంటర్స్ ఇన్ ది ఎవ్రీడే లైఫ్. ఆ ఎన్కౌంటర్లో నుంచి సోషలైజేషన్లో వస్తుంది. ఆ సోషలైజేషన్ నుంచి కాన్షియస్ ఫామ్ అవుతుంది. హైయెస్ట్ కాన్షియస్నెస్ అయితే ఎవరైతే ఉంటారో దే విల్ క్రియేట్ సో మెనీ వండర్స్, అంటే కొత్త కొత్త ఐడియాస్ అని తీసుకొస్తారని చెప్తారు. ఇక్కడ కోతుల గుంపులాగా ఉన్నప్పుడు మనిషి ఫస్ట్ టైం ఏం చేశాడంటే ఈ ఇన్వెంటెడ్ ఏ న్యూ కాన్సెప్ట్ కాల్డ్ డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్. ఫస్ట్ జంతువులు మచ్చ చేయడం మొదలు. సో జంతువులు మచ్చ చేసినట్టు ఏమైంది? సో దేర్ ఈస్ ఏ ప్రాబ్లం. ఏం ప్రాబ్లం అంటే జంతువులకు వాటర్ వేయాలి, వాటర్ ఊటకు నీళ్ళు తాగుతారు, తర్వాత గడ్డి వేయాలి, క్లీన్ చేయాలి, ఇవన్నీ పనులు ఉంటాయి కదా. అప్పుడు సమాజం ఏం చేసిందంటే పీపుల్ హూ ఆర్ ఫిజికల్లీ స్ట్రాంగ్ దే హ్యావ్ బిటన్ ది ఫిజికల్లీ వీక్. పెట్టి పుట్టడం వల్ల ఏమైందంటే బలం ఉన్న వాళ్ళు డిక్టేట్ చేసే పొజిషన్. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఫిజికల్లీ పవర్డ్ పీపుల్ దే బికమ్ మాస్టర్స్ అండ్ పీపుల్ హూ ఆర్ నాట్ హ్యావింగ్ ది ఫిజికల్ పవర్ దే బికమ్ స్లిప్స్. సో అదే ఇప్పుడు మన ఊళ్ళో సామెత కదా, బతికింది ఉంటే బయట. సో అట్లా వాళ్ళ దగ్గర బలం ఉంది, వాళ్ళే మొత్తం ప్రాపర్టీస్ని ఓన్ చేసుకొని దే ఇన్సిస్టెడ్ ది వీకర్ పీపుల్ అండ్ దే మేడ్ దెమ్ యాస్ స్లేవ్స్ ఫర్ ఎ లాంగ్ టైమ్ సొసైటీ కంటిన్యూ. ఇది ఏమంటే మార్క్స్ యాన్సెంట్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ ఇట్లుంది. తర్వాత కొంత కాలం తర్వాత ఏమైందంటే హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ సమ్వాట్ క్రియేటివ్. మళ్ళీ కొంచెం అడ్వాన్స్ అయిపోయింది అంటే అగ్రికల్చర్ ఇన్వెంట్ చేసింది. అగ్రికల్చర్ ఇన్వెంట్ చేసినట్టు ఏమైంది, మనం పోవాలి, ఏదో ఒక ల్యాండ్ని దున్నుకోవాలి, దున్నుకున్నది ఏమైంది ఆ సీడ్స్ వేయాలి. అప్పుడు ఏమైందంటే ఫిజికల్లీ స్ట్రాంగ్ పీపుల్ అంటే దిస్ ల్యాండ్ ఈజ్ మైండ్, ఇది నా భూమి, నువ్వు వచ్చి పని చేయి, వచ్చినందుకు నీకు ఏదో కొత్త ఫుడ్ గ్రెయిన్స్ ఇస్తుంది. ఓకే, సో అదే మనం ఏమంటామంటే ఫ్యూడలిస్టిక్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్. ఇట్లా సమాజంతో దూరం వచ్చింది. ఈవెన్ మన కళ్ళ ముందు కూడా మన ఫోర్ ఫాదర్స్ కూడా దే లీవ్ అండ్ దొరల దగ్గర వెట్టి చాకరీ వేయడం, జీతాలు వేయడం అంతా కూడా ఫ్యూడలిస్టిక్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్. జీతాల ముందు ఏం చేసేవాడంటే దొర బాగా ఎక్కువ ఉంది. సో దొర కూలి వేయకపో మొత్తం ఏడాదంతా పని చేసినాక మన కుప్ప పెడతారు కదా, కళ్ళం అంటారు కదా, కళ్ళంలో బొంగల్లో ఎన్ని బియ్యం వడ్లు మోయగలిగితే అంత ఎత్తుకొని పండిస్తాం. అంతే నీకు ఇచ్చే రెమ్యునరేషన్ వేజెస్ ఏంటంటే బొంగళ్ళ నీ బలం ఎంత ఉందో, ఎంత మోయగలుగుతో అంత ఎత్తుకొని మళ్ళీ మధ్యలో కింద పెడుతూ దొరకదు. సో ఇది మా తాత నాకు చెప్పిన విషయం. అంటే మన కళ్ళ ముందర కూడా మన ఫోర్ ఫాదర్స్ అంతా కూడా దే లీవ్ సచ్ కండిషన్. సో తర్వాత ఏంటంటే నాకు ఇన్వెంటెడ్ మిషనరీస్. ఇప్పుడు మిషనరీస్ వచ్చింది, కంప్యూటర్స్, కార్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిషనరీ వచ్చింది. ఈ మిషనరీ రావడానికి ఇండస్ట్రీ కారణం. ఈ ఇండస్ట్రీలో ఏం చేసిందంటే ఎవరైతే అగ్రికల్చర్లో ఉన్న పెట్టుబడి వచ్చిన రాబడిని తీసుకొచ్చి ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేసి దే బికమ్ ఇండస్ట్రియల్ ఓనర్స్. మళ్ళీ మన ఫాదర్స్ దే మైగ్రేటెడ్ ఫ్రమ్ ది విలేజ్ టు సిటీ, దే బికమ్ ఇండస్ట్రియల్ ఓనర్స్. ఇక్కడ దాకా సమాజం ఎవరు దీన్ని చేంజ్ చేయాలి, అట్లా నడిచింది. హ్యూమన్ రైట్స్ లేవు, ఏది లేదు, అంతా కూడా ఒక అనార్కీ సమాజం, బలం కూడా నడిపించుకుంది. బట్ ఈ 18th సెంచరీలో బికాస్ ఆఫ్ ది ఏజ్ ఆఫ్ రినెసెన్స్, ఏజ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ ఏమైందంటే పీపుల్ దే థాట్ డిఫరెంట్. రేషనలిజం ముందుకు వచ్చి ఏం చేసిందంటే డెమోక్రసీ, ఈక్వల్ రైట్స్, ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్యాటర్నిటీ, ఇవన్నీ మొత్తం మోడర్న్ ఐడియాస్ అన్ని రావడం వల్ల ఏమైందంటే వి బికమ్ మోర్ మోడర్న్ అండ్ వి ఫాట్ అగ్రెస్ట్ ది ఎగ్జిస్టింగ్ హెజిమోనీస్. అందుకే తెలంగాణ ఆలోచనలు ఏం చేసి నిజానికి అగెనిస్ట్గా ఫైట్ చేసి అంతర ప్రపంచం అంతటా కూడా ఫ్రమ్ ఎర్లీ అంటే లేట్ 18th సెంచరీ నుంచి ఎర్లీ 19th సెంచరీ వరకు మొత్తం స్ట్రగుల్స్ వచ్చినాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక డిఫరెంట్ సెట్ ఆఫ్ వాల్యూ సిస్టమ్ కావాలి. మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ నౌ ఆర్ డెమోక్రటిక్ కంట్రీస్. చాలా దేశాలలో కూడా డెమోక్రసీ వచ్చేసింది.
డెమోక్రసీ రాకుండా అట్లీస్ట్ ఈక్వల్ రైట్స్, హ్యూమన్ రైట్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది, ఈక్వాలిటీ అనే కాన్సెప్ట్, జెండర్ ఈక్వాలిటీ, హ్యూమన్ ఈక్వాలిటీ వచ్చింది. ఈ కండిషన్ మనం ఏమంటామంటే సోషలిజం. ఈ సోషలిజంలో స్టేట్ విల్ ప్లే ఇంటర్మీడియటరీ రోల్. టు టేక్ మన ఎగ్జాంపుల్, మన ఇండియన్ కాంటెక్స్ట్ తీసుకుంటే ఇండియాలో ప్రైవేట్ ప్రాపర్టీ ఉంది, గవర్నమెంట్ ప్రాపర్టీ ఉంది. ఓకే, ప్రైవేట్ ప్రాపర్టీ ఉంటే ఒక ఆయన ఈ ప్రోడక్ట్ తయారు చేసిన డస్టర్. సో డస్టర్ ప్రైస్ ఆయన డిసైడ్ చేసినప్పుడు కూడా దాన్ని రాటిఫై ఎవరు చేస్తారంటే గవర్నమెంట్ చేస్తారు. ఎక్కువ అమ్ముకోనికి లేదు. సో దాని మీద మళ్ళీ ట్యాక్స్ ఉంది. సో ఇక్కడ స్టేట్ ఏం చేస్తుందంటే ఇంటర్మీడియట్గా పనిచేసి ఒక రెగ్యులేషన్ సిస్టమ్ని తీసుకొస్తుంది. అది మన కళ్ళ ముందు చూస్తున్నాం. బట్ నౌ సమ్ పీపుల్ దే ఆర్ టేకింగ్ ఓవర్ ఈవెన్ ది సిస్టమ్ ఆల్సో. గవర్నమెంట్స్ కూడా వాళ్ళ ఇంట్లోకి తీసుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. దాన్ని మనం క్రోనీ క్యాపిటలిజం ఓకే అట్లా నడుస్తుంది. కానీ మార్క్స్ ఇక్కడికి సాటిస్ఫై కాలే. మార్క్స్ ఏమంటాడంటే ఈవెన్ స్టేట్ విల్ బి విదరగా చెప్తుంది. ప్రపంచంలో గవర్నమెంట్ ఉండదు, వరల్డ్ బికమ్ వన్ నేషన్ అని చెప్తుంది. ప్రపంచం అంతా ఏకదేశం అవుతుంది. ఓకే, అండ్ మోర్ ఆఫ్ ఫ్యామిలీ కూడా ఉండదు, సస్టైన్ కాదు. ఓకే, సో దీస్ ఆర్ ది వెరీ రాడికల్ ఐడియాస్. ఆ కండిషన్ ఏమంటాడు అంటే కమ్యూనిజం. ఓకే, అంటే రాజ్యం ఉండదంటే ఫర్ ఎగ్జాంపుల్ మరి ఎవరు నీడ్స్ ఎవరు తీర్చాలి? మనకు ఒక రోడ్ వేయాలా, గవర్నమెంటే ఇస్తుంది. మరి ఈవెన్ స్టేటే లేదు, గవర్నమెంటే లేదు, ఎవరు వేయాలి? ఎవరు వేయాలంటే మార్క్స్ ఏం చెప్తారంటే పీపుల్ బికమ్ దట్ మచ్ ఆఫ్ మెచ్యూర్. వాళ్ళే వాలంటరీగా ముందుకు వచ్చి దే కెన్ రిపేర్ ఆర్ లేడ్ ఆఫ్ ది రోడ్స్ ఆర్ రిపేర్ ది రోడ్స్. అట్లా సిస్టమ్స్ సెల్ఫ్ సఫిషియన్సీ లెవెల్కి ఎదుగుతాయి అని చెప్తారు. టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఉస్మాన్ సిటీ. మన ఉస్మాన్ సిటీ 105 సంవత్సరాలు, అండ్ స్టిల్ వీఆర్ డిపెండింగ్ ఆన్ ది గవర్నమెంట్. 800 కోట్ల 900 కోట్ల బడ్జెట్ అయితే ఎవ్రీ టైం వీ డిపెండ్ ఆన్ ది గవర్నమెంట్. ఒకవేళ గవర్నమెంట్ పైసలు లేకపోతే మనం యూనివర్సిటీ నడపలేదు, ఇంపాసిబుల్. కానీ మార్క్స్ కనుక ఫాలో అంటే మార్క్స్ ఐడియాలజీ నుంచి, మార్క్సియన్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే ఏంటంటే ఓవర్ 100 years ఆఫ్ లైఫ్ స్పాన్ ఏంటంటే ఉస్మాన్ యూనివర్సిటీ షుడ్ హ్యావ్ బికమ్ సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్స్టిట్యూషన్. 2 రోజులు పిల్లలు ఇచ్చిన డబ్బులు కొంత ఛార్జెస్ ఉన్నాయి కదా, ఈ ఛార్జెస్ అన్నిట్లను కూడా డిపాజిట్ చేసి ఉంది, మంచిగా ప్రాపర్గా కరప్షన్ లేకుండా మెయింటెనెన్స్ చేసి ఉంటే బై దిస్ టైం యూనివర్సిటీ సెల్ఫ్ సఫిషియన్సీ లెవెల్కి వచ్చింది. కానీ ఏమైంది, ఇప్పుడు యూనివర్సిటీ డిపాజిట్ చూస్తే నాకు తెలిసి నాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 1000 కోట్ల చిల్లర డిపాజిట్, మొత్తం ఉస్మాన్ సిటీకి 1000 కోట్ల చిల్లర డిపాజిట్ ఉంది. 100 yearsలో 1000 కోట్లు మాత్రమే మనం డిపాజిట్ చేయాలి, బికాస్ ఆఫ్ 2 వైస్ ఛాన్సలర్స్. ఎందుకు అంటే వాళ్ళు ఆనెస్ట్గా ఉండి దే కంట్రిబ్యూటెడ్ టు ది, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ రూలర్స్ ఏం చేశారు, దే లూటెడ్. ఎవరైతే పవర్లోకి వచ్చిందో దే బికమ్ కరప్టెడ్ అండ్ దే ఏమంటారు. అట్లా ఎక్కడికక్కడ గవర్నమెంట్ ఏమవుతుందంటే నౌ గవర్నమెంట్ బికమ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఫర్ అస్. మనకున్న ప్రాబ్లమ్ నన్ను అడిగితే సమస్యలు కావు, మేజర్ ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్. ఎందుకు గవర్నమెంట్ అంటే యూ టేక్ ది తెలంగాణ బడ్జెట్ 2,72,000 కోట్ల బడ్జెట్ ఇది తెలంగాణ బడ్జెట్. ఎవ్రీ ఇయర్ మనం ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నామంటే 72,000 కోట్ల రూపాయలు పే చేస్తున్నాం. ఓకే, ఇంట్రెస్ట్ అప్పు తీసుకొచ్చినాం కదా, అప్పు తీసుకొస్తే ఏం చేస్తున్నాం మనం, అప్పు తెచ్చినందుకు ఇంట్రెస్ట్ 72,000 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 30 to 35% ఆఫ్ బడ్జెట్ మనం ఇంట్రెస్ట్గా అవుతుంది. ఇంకా ఇమాజిన్ చేయండి, ఇంకొక 100 years, ఇంకో 30 years, 40 years, 50 years తర్వాత ఏమైందంటే ఈ బడ్జెట్ సరిపోదు. ఎందుకంటే ఎవ్రీ డే అప్పు చేస్తుంది. ఎంత అప్పు చేస్తుంది తెలుసా, ఫర్ అవర్ 12 crore రూపీస్ అప్పు అవుతుంది తెలంగాణ గవర్నమెంట్, 12 crores ఫర్ అవర్. సో ఇది ఆగదు కదా, అట్లే కంటిన్యూస్గా పోతూ ఉంటే ఈవెన్చువల్గా ఏమవుతుంది, గవర్నమెంట్ తనకు వచ్చే ట్యాక్సెస్ నుంచి వివిధ సోర్సెస్ నుంచి అమౌంట్ ఓన్లీ ఇంట్రెస్ట్ పే చేసే పరిస్థితికి దిగజారిపోయే అవకాశం. ఇది అంతెందుకు అవుతుందంటే బికాస్ ఆఫ్ ది కరప్షన్ ఇన్ ది సిస్టమ్. ఈ కరప్షన్ కూడా ఏమవుతుందంటే ఏదో ఇండివిజువల్స్ జాబ్ పెట్టిస్తా, లేకపోతే ఏదో ఫైల్ మీద సంతకం పెడితే కరప్షన్ చేస్తలేరు. కరప్షన్ ఎక్కడ మేజర్గా పోతుందంటే మోస్ట్ ఆఫ్ ది కరప్షన్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ది క్రోనీ క్యాపిటలిజం. ఎట్లా క్రోనీ క్యాపిటలిజం అంటే వాళ్ళు ఒక రూలర్ ఉన్నారనుకోండి, కేసీఆర్, రేవంత్ రెడ్డి, సమ్ లీడర్ ఉన్నాడు, ఆ లీడర్ చుట్టూ ఒక వ్యవస్థ తయారైంది. ఈ వ్యవస్థకి ఏంటంటే అప్పించేటప్పుడు 100 కోట్లు 1000 కోట్లు ఇస్తారు. మీకు తెలుసో తెలుగులో లగడపాటి కొడుక్కి, నేను న్యూస్ పేపర్లో చదివాను, పేపర్లో
లగడపాటి కొడుక్కి ఒక్కనికి 40,000 కోట్ల రూపాయలు అప్పించారు. 40,000 కోట్లు. మన కళ్ళ ముందట విజయమాల్యం చూసినాం ఎంత అప్పించారు, ఈరోజు మోడీని చూసినాం ఎంత అప్పించారు. ఓకే, ఇట్లా అప్పించి ఏం చేస్తారు, తర్వాత స్ట్రైక్ ఆఫ్ అని చేస్తారు. మనం అడిగితే 1 రూపాయి కూడా మనకి లోన్ ఇయ్యరు, 100 రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. బట్ అనదర్ సైడ్ వాళ్ళు దే ఆర్ గెటింగ్ హ్యూజ్ అమౌంట్. వాళ్ళకి డబ్బులు అడిగితే మేము దివాళా